విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలను చూద్దాం. బాధితులకు రుణ సాయం. బుడమేరు నుంచి కొల్లేరు వరకు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే, కృష్ణా పర్యావరణ ప్రాంతం పరిశీలన, ముంపు ప్రాంతాల్లో కాలినడక పర్యటనట, ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం 15 లక్షల క్యూసెక్కులకు పెంపు, పటిష్టతకు ప్రతిపాదనలు సిద్ధమట, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే ఆలోచన చేస్తున్నట. బాధితులకి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో బుడమేరు కృష్ణా వరదకు సంబంధించి మనం వచ్చిన వరద బాధితులకి రుణాలు సాయం చేస్తారట. అంటే చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఎట్టుందంటే 164 స్థానాలతోనే ఎన్డీఏ కూటమికి అధికారం ఇస్తే ఏపీలో ఉన్న ప్రజలు 16 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ కలిపి మొత్తం 21 ఎంపీ స్థానాలు ఇచ్చి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఇక్కడ నుంచి ఒక ఆధారం, ఒక సపోర్ట్ ఇస్తే ఏదో వస్తుంది నరేంద్ర మోదీ నుంచి అని చంద్రబాబు నాయుడు గారిని సీనియారిటీని చూసి అయ్యాలనుకుంటే అక్కడ ఎట్లయితే భంగపాటు ఏర్పడదో రాజధాని విషయంలో 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తాం, మేము ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తాం అన్నాడు. ఆయన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లయితే హ్యాండ్ ఇచ్చిండో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా వరద బాధితులకి హ్యాండ్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసిండు. రుణం ఇప్పిస్తారట. ఎవరికి కావాలి రుణం? వాళ్ళు ఉన్న బాధలేంది? తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇళ్ళు కూలిపోయినాయి, బురద మయమైంది, చిల్లి గవ చేతిలో లేవు, ఉన్న వస్తువులు కొట్టపోయినాయి. నువ్వు ఏ రుణం ఇప్పిస్తావు? వాళ్ళు ఎక్కడి నుంచి కట్టాలా? రుణం ఇప్పించడానికా? వరద బాధితులకి పూర్తిగా సహాయం చేయాలి మీరు ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం మెడలో వంచి ఒక 50,000 కోట్లు తెచ్చి సాయం చేయండి. కృష్ణా పర్యావరణ ప్రాంతాల్లో వరద రాకుండా శాశ్వతమైన నివారణ చర్యలు, ప్లస్ వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం, వాళ్ళకి జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఇప్పించండి. ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి వాళ్ళు బాధితులు వరదలో బురదలో ఇయ్యాల కూడా కూరకపోయి ఉంటే మీరు రుణ సహాయం చేస్తారా? మోడీ అమరావతికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించి ఎట్లయితే హ్యాండ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని ఎట్లయితే కించపరిచిండో ఇక మీరు అదే చేస్తాండి. ఇవాళ వరద బాధితులను లిటరల్గా కించపరుస్తుండే చంద్రబాబు నాయుడు గారు. రుణ సాయం ఎవడు కోరుకోవట్లే. నీ రుణం ఎవరికి కావాలి, నీ సాయం ఎవరికి కావాలి? చేస్తే నష్టపరిహారం ఇప్పించండి. రుణం నువ్వు ఇప్పించేదేంది? వాళ్ళు షూరిటీ పెట్టుకుంటూ వాళ్ళు ఇస్తారు. ఇది ఇవాళ ఆయన రుణ బాధితులకు నేను సాయం ఇయ్యను కానీ రుణ సాయం ఇస్తా, వరద నష్టంపై నేడు కేంద్రానికి నివిస్తా. మరి కేంద్రం ఎందుకు ఉంది, రాష్ట్రం ఎందుకు ఉంది? మీరేదో డాంబికాలు ఎందుకు? మళ్ళా మన చేతిలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకోవటం ఎందుకు? ఒక చిల్లిగా ఉపయోగం లేనప్పుడు ఇది ఉంటే అంత ఊడితే అంత అనేది కాదు ఇవాళ ప్రజలు మాట్లాడుకునేది. చిల్లిగా ఉపయోగం లేదు అటు రాష్ట్రానికి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇక్కడ ప్రజలకు కానీ, అటు కేంద్రంలో మోడీ కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వల్ల చిల్లిగా ఉపయోగం లేదు. పోలవరానికి నిధులు లేవు, రాజధానికి నిధులు లేవు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు లేవు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. కనీసం వరదలు వచ్చినప్పుడు కూడా వరదలు తల్లికి పిల్లకి తల్లి కాకుండా పోయారు. ఇలా గొడ్డు గోద అన్నీ కొట్టకపోయినాయి, ఉన్న సామాన్లు కొట్టకపోయినాయి, గురుగులో దాచుకున్న డబ్బులతో సహా కొట్టకపోయినాయి. మహిళలు చిన్నపిల్లలు దాచుకునే గురుగులలో దాచుకునే డబ్బులతో సహా లేవు వాళ్ళ చేతులు. ఇవ్వాలి నువ్వు రుణ సాయం చేస్తావా? చేయాల్సింది రుణ సాయం కాదు, నష్ట పరిహారం ఇప్పించాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం వైఫల్యం వల్ల జరిగింది కాబట్టి ప్రభుత్వం ప్రతి వరద బాధితుడికి నష్టపరిహారం ఇప్పించాలి. వాళ్ళని మళ్ళా నిలబెట్టే కార్యక్రమం చేయాలి. వాళ్ళ ఇండ్లు, వాళ్ళ గొడ్డు, వాళ్ళ గోదా, వాళ్ళ సామాన్లు కొనిచ్చే కార్యక్రమం చేయాలి. అది చేయాలి తప్ప నేను రుణ సాయం చేపిస్తా, రుణం ఇప్పిస్తా, నువ్వు ఇప్పించేది రుణం, మోడీ నీకు ఇప్పించినట్టు నువ్వు వాళ్ళకి ఇప్పిస్తానంటే ఎట్లా? రైతులకు న్యాయం చేస్తాం, కౌలు రైతులను ఆదుకుంటాం, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. గత ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించలేదు, అందుకే బీమా అవకాశం లేదు. ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గన్నవరం మండలంలో పొలాల పరిశీలన, రైతులతో ముఖాముఖి అట, సమస్యలు ఏకారు పెట్టిన అన్నదాతలు. ఇది రైతులకు న్యాయం చేస్తారట, కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తారట. ఎట్లా? లోన్లు ఇప్పించా? మీ పక్కన నిలబడి చంద్రబాబు నాయుడు గారు మేము రైతులకి వరద బాధితులకి మేము రుణం ఇప్పిస్తా అంటాడు. నువ్వేమంటున్నావు? రైతులకి కౌలు రైతులకి న్యాయం చేస్తా అంటున్నావు. ఏ విధంగా న్యాయం చేస్తారు? వాళ్ళకి ఏమన్నా సబ్సిడీలు ఇస్తారా? వాళ్ళకు ఉచితంగా 2 లక్షల రూపాయలను ఇస్తారా? నష్టపోయిన రైతులకి ఎకరానికి ఇంతని, ఎకరానికి 20,000 30,000 నష్టపరిహారం ఇస్తారా? ఆదుకుంటాం అని మళ్ళీ ఢిల్లీ పోయిన తర్వాత రుణం ఇప్పిస్తాం ఒక బ్యాంకుతోని రుణాలు తెచ్చుకోండి అంటే ఇవాళ పరిస్థితి ఏముంటుంది? ఇది
ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. వసంత ఉగ్రవాదులు ఎవరు? ప్రజలను అప్రమత్తం చేయకుండా బుడమేరును బెజవాడ పైకి వదిలిన వారు ఉగ్రవాదులు కారా? 57కు పైగా అమాయకుల మరణానికి కారణమైన వారిని ఏమనాలి? బుడమేరుపై వెలగలేరు గేట్లు ఎత్తిన దుర్మార్గులను ఏమనాలి? 5 లక్షల మంది ప్రజల మరణం అంచులకు తీసుకెళ్లిన వాళ్ళని ఏమనాలి? బుడమేరు వరద మరణాలపై అస్సలు స్పందించిన బాబు సర్కార్ని ఏమనాలి? అసలు వెలగలేరు గేట్లు లేవని బొకాయించిన సీఎంని ఏమనాలి? వాస్తవాలను కప్పిచ్చి సాక్షి ఉగ్రవాది అంటూ మైలవరం ఎమ్మెల్యే చిందులు. బుడమేరు వరదకు అసలు కారణాలను ప్రజలు ముందుంచిన సాక్షి పత్రిక అని వసంత నాగేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సాక్షి పత్రిక ఒక ఉగ్రవాది అని చెప్పిండట. ఎవరు ఉగ్రవాది? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 57 మంది చనిపోతే ప్రభుత్వం ఉగ్రవాదా? బుడమేరు గేట్లు అనాథరైజ్గా ఎత్తి ప్రజలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఉగ్రవాదే? ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఉగ్రవాదులా అని ఆయన చెబుతున్న పద్ధతి. 5 లక్షల మంది ప్రజలను మరణం అంచులకు తీసుకెళ్లిన వాళ్ళని ఏమనాలి? అసలు వెలగలేరు గేట్లే లేవన్నాడు, మరి గేట్లు ఎత్తినమంటాడు. అసలు గేట్లే లేకుండా గేట్లు ఎట్లా ఎత్తారు? ఇట్లాంటివి అన్నీ చేసిన వాళ్ళని ఏమనాలి? ఉగ్రవాదులు అనాలా, సాక్షి పేపర్ అనాలని సాక్షి పేపర్ సూటిగా అడుగుతుంది. మళ్లీ ముంచారు. మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం, ప్రజల్లో ఆందోళన. సర్కార్ నిర్వాహకంతో 6 రోజులుగా విజయవాడ వాసులు అగాచాట్లు. కనీసం ఇప్పుడైనా వరద వస్తుందని అప్రమత్తం చేయని వైనం. కనీసం రెండోసారి కూడా అలర్ట్ చేయలేదట. 3 రోజుల నుంచి రెండోసారి కూడా బుడమేరుకి మళ్ళీ వరద వస్తుంది అంటున్నారు. కానీ ప్రజలను అప్రమత్తం చేయాలి అధికారులు. మళ్ళీ ఒకసారి ముంచారట. సమాచారం ఇవ్వకుంటే ఇక ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా అని ఆగ్రహావేశాలట. తగ్గిందని నిన్ననే వచ్చాం, తెల్లారేసరికి మళ్ళీ ముంచెత్తిందని ఆవేదన. ముంపు వీడకపోవడంతో బాధితుల కష్టాలు వర్ణాతీతం. సహాయం అందక ఎటు వెళ్లాలో తెలియక ఆహాకారాలు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయని మండిపాటు. వరద ప్రాంతాల్లోని ఉద్యోగులను వదలని ప్రభుత్వం. విధుల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆందోళన. ఇది పెన్షన్ కోసం వాంబే కాల నుంచి నడుములోతు నీటిలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలు. నీళ్లు కాదు, ఉట్టి రోడ్డు మీద కూడా నడవటం కష్టం. వాళ్ళు పాపం గుంటల్లో మెరకలు ఎక్కడ ఉంటే తెలవక అట్లాంటిది కర్ర పట్టుకొని నడుములోతు నీళ్ళల్లో పెన్షన్ కోసం చావు బతుకుల్లో వెళ్తున్నాం. ఇది ఎలా పరిస్థితి. మొత్తానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పెన్షన్ల డబ్బుల కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఆగస్టు 31న పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో లబ్ధిదారులను విస్మరించింది. ముంపు ప్రాంతాలైన సింగనగర్, లూనా సెంటర్, యార్డ్ రోడ్డు, కృష్ణా హోటల్ సెంటర్, వాంబే కాలనీ, న్యూ ఆర్ఆర్పేట, పాయకాపురం, ప్రశాంత్ నగర్, సుందరయ్య నగర్ ఈ ప్రాంతాలలో డబ్బుల కోసం నడువుల్లోతు నెలల్లో 3 నుంచి 6 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి నెలకొందట. అది ముసలోళ్ళ, వికలాంగుల, ఇంకోళ్ళ పక్కన పెడితే, మహిళల పక్కన పెడితే 6 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అలా అంత దుస్థితి ఏర్పడాలి. దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఇది ఒక వార్త. అయితే సరుకులు లేవు, సమన్వయం లేదు, 2 లేవట. సరుకులు లేవు, సమన్వయం లేదు. సరుకులు విత్తనం అని పాపం వాళ్ళందరికీ చెప్తే కొన్ని లక్షల మంది ఎదురు చూశారు. నిన్న ఉచితంగా సరుకులు ఇస్తాం, రేషన్ కార్డు అవసరం లేదు, ఆధార్ కార్డు ఏది లేకుండా వరద బాధితులకు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అది వచ్చింది లేదు, మన లేదు, ఆ సరుకులు రాలే, వాళ్ళ మధ్యలో సమన్వయం లేదట. దానికోసం మళ్ళీ ఎదురు చూపులు. బాధితులు సాక్షిగా ఒప్పుకున్న చంద్రబాబు నిన్న ఆహారం లేదు, ఇవాళ సరుకులు లేవు, 20% కూడా అందలేదు, ఒక్కరి ముఖంలో కూడా కళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, ఒక్కరి ముఖంలో కూడా కళ్ళలేదు, 20% మందికి కూడా సరుకులు అందలేదు, ఆహారం అందట్లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండట. మరి ఎవరి అసమర్థత ఇది? ఎవరి సమన్వయ లోపం ఇది? ప్రభుత్వం యంత్రాంగాన్ని నడపలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండా ప్రజల ముందుకు పోయి దీనంగా కుంటి సాకులు చెప్పటం, ముసలి కన్నీరు గారటం, ఒక్కళ్ళు కూడా అందలేదు, నాకు బాధేస్తుంది అంటే నువ్వే చేయాల్సినోడే నాకు బాధేస్తుందంటే ఒక్కళ్ళు కూడా అందలేదని ఎవరిని విమర్శిస్తారు మీరు? మీ యంత్రాంగాన్ని గాడిలో పెట్టలేకపోతారా? అసలు యంత్రాంగం అక్కడ పనిచేస్తుందా, ఉందా లేదా? మీరు కేవలం వీడియోలు, ఫోటోల కోసమే ఫోజులు ఇస్తారా అనేది ఇలా ప్రజలలో ఉన్న ఆగ్రహావేశాలు, అసంతృప్తి. తప్పు నాది కాదు, నారాయణదన్న మంత్రి నాదెళ్ళా, ఒక్కరి ముఖంలో కూడా కలలేదని తిడుతుంటే తప్పు నాది కాదని నాదెళ్ళ మహారాజు సివిల్ సప్లైస్ మినిస్టర్, ఆయన బాధ్యత ఇది, ఈ పంపిణీ కార్యక్రమం. నాది కాదు తప్పు, నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిది అని చెప్పి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ వంతులు పాడుకునే పద్ధతికి వచ్చింది.
ఒకరి మీద ఒకరు నెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కానీ ప్రజలు అదే బురదలో ఉండరు, అదే వరదలో ఉండరు, తినడానికి తిండి లేదు. 4 రోజులైంది కొన్ని కుటుంబాలు తినక. ఈ పరిస్థితి నుంచి ఏసీ కారులో తిరిగే నారాయణ, ఏసీ కారులో తిరిగిన నాదెళ్ల మనోహరు ఇద్దరు ఆయనంటే ఆయన, ఈయనంటే ఈయనని, ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన చెప్పుకునే పరిస్థితి. అందుకే సరుకులు లేవు, సమన్వయం లేదు, అది ఉండదు కూడా. ఇది ఒక వార్త. మాటల కందని విషాదం అట. మాటల కందని మహావిషాదం. 57కు పైగా విజయవాడ వరద మృతులు, పలువురు ఇళ్లలోనే జలసమాధి అయ్యారట. బాధిత కుటుంబాలను కదిపితే అన్నీ కన్నీటి గాథలే, అన్ని కన్నీటి గాథలేట. మాటల కందని మహావిషాదం. 57 మంది చచ్చిపోయారట. ఇళ్లల్లోనే జల సమాధి అయిపోయారు. కనీసం ఆ డెడ్ బాడీని తీసే పరిస్థితి కూడా లేదు. ఇలా ఆ యంత్రాంగం సరిపోవట్లే. డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చి కనీసం అంత్యక్రియలు గౌరవంగా చేసే పరిస్థితి కూడా లేదు. చెయ్యకపోగా స్మెల్, వాసన, ఆ వాసనకి డెడ్ బాడీని పక్కన పెట్టుకునే ఆ కుటుంబ సభ్యులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇలా మహావిషాదం అంట. ఇది ఒక వార్త. ఇగో మాటల కందని మహావిషాదం. 57కు పైగా విజయవాడ వరద మృతులు, వరదలో పలువురు ఇళ్లలోనే జలసమాధి, దీనావస్థలో పలు కుటుంబాలు, సమస్తం వరదపాలు. ఇవన్నీ సర్కారు హత్యలే, వాస్తవం అనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సర్కారే మా కుటుంబ సభ్యులను హత్య చేసింది, సర్కారు నిర్లక్ష్యం, సర్కారు వైఫల్యం, సర్కారు అసమర్థత వల్లనే ఇవాళ 57 మంది మా కుటుంబ సభ్యులు జల సమాధి అయ్యారు. కనీసం ఆత్మగౌరవంతో అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటారు పరిస్థితి. ఇది దీనిపైన ఎవడు సమానం చెప్పడు. ఆయన కుడ్డి సాకులు చెబుతుండొచ్చి నేను 20% మందికి కూడా మెయిల్ చేయలేకపోయినా నాకు కంటనీరు వస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. ఈ బాధ అనిపిస్తే వాళ్ళ కడుపు నిండదు. నీకు బాధ అనిపిస్తే, నీకు కంటనీరు వస్తే వాళ్ళ కడుపు నిండదు. మీరు సాయం చేస్తే వాళ్ళ కడుపు నిండిద్ది. బాధిత కుటుంబాలను కలిపితే అన్ని కన్నీటి గాథలే. మానవ తప్పిదంతో విలయం సృష్టించిన బుడమేరు బెజవాడలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఎవరిని కదిల్చినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యమే తమను ముంచేసిందని ఆక్రోశిస్తున్నారు. భారీ వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడంతో ఎన్నో ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. పిల్లలను రక్షించేందుకు వెళ్ళిన తండ్రులను కాపాడుకునేందుకు వెళ్ళిన పిల్లలు కళ్ళ ముందే వరదలో కొట్టుకుపోయారట. పిల్లల కోసం వెళ్ళిన తండ్రుల కోసం వెళ్ళిన పిల్లలు వరదలో కొట్టకపోయారు. సర్టిఫికేట్ల కోసం వెళ్ళిన విద్యార్థులు కొట్టకపోయారు. ఇది ఇలా జరుగుతుంది. పలు కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోవడంతో అనాథలుగా మారాయి. తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కన్నీళ్లు పర్యంతమయ్యారు. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విజయవాడ వరదలో ఇప్పటికే 50 మందికి పైగా మృతి చెందారు. మృతుల కుటుంబాలు కన్నీటి గాథలు హృదయ విదారకంగా ఉన్నాయని సాక్షి పేపరు ఒక రిపోర్ట్ చేసింది. ఇది పరిస్థితి. శవాలు తేలాడుతున్నాయి నీళ్ళలో. చేపలో మూగజీవాలు చచ్చిపోయినట్టు చచ్చిపోయే పరిస్థితి. మనిషిని కూడా కనీసం ఆత్మగౌరవంతో కూడిన అంత్యక్రియలు లేవు. ఇది ఇలా మహావిషాదం పరిస్థితి. 5 రోజులుగా ఎదురు చూస్తున్నారట. ఎడిపోయిండే తెలియదట భర్త. 5 రోజులు అయిందట. కనీసం ఆచూకీ లేదు. మమ్మల్ని కాపాడండి, మృతి చెందారు, మమ్మల్ని కాపాడండి అని మృతి చెందారట. ఇది ఎక్కడికక్కడికే విషాదం. 2వ కొడుకును పోగొట్టుకున్నాం. మొదటోడు పోయిండట, 2వ కొడుకు కూడా పోయిండట వరదలో. ప్రభుత్వ నిర్లక్ష్యమే మమ్మల్ని చిదిమేసింది. 3 రోజులుగా మృతదేహంతోనే ఉన్నారట ఈమె. ఎవరు? రమణమ్మ కూతురు. రమణమ్మ చచ్చిపోయింది. రమణమ్మ కూతురు బుజ్జి. 3 రోజులైందట డెడ్ బాడీతోనే ఆమె గడుపుతున్న పరిస్థితి. అది కనీసం దిక్కు దివానం లేదు, పట్టించుకున్నట్టు. చెల్లి పెళ్లి చేద్దామన్నాడు, ఇంతలోనే చనిపోయిందట. ఏమయ్యాడో ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు జల సమాధి అయ్యారట. ఇక్కడ తండ్రి కొడుకులు. పెద్ద దిక్కును కోల్పోయాం. ఇది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ. ఎవరిని గదిలిచ్చినా హృదయం బరువెక్కేటట్టు, గుండె బరువెక్కే విషాదమైన పరిస్థితి. వాళ్ళ మాటలు, వాళ్ళ కన్నీరు చూస్తే, వాళ్ళ ఆవేదన చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ మహావిషాదాన్ని అరికట్టాలి. మహావిషాదానికి మళ్ళొకసారి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ఫోటోలు, వీడియోలు, లేకపోతే ఈ ప్రచారం, ఈ పబ్లిసిటీ, మీడియా దీనికి పరిమితం కాకుండా చేస్తే బాగుంటుంది. పత్తాలేని ప్రభుత్వం. బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. చంద్రబాబు వన్ మ్యాన్ షోతో అంటిముట్టనట్టుగా అధికారులు బతుకులకు భరోసానిచ్చే వారే కరువయ్యారు. వార్డు సచివాలయ కార్యదర్శులు ఇద్దరు, ఓ కానిస్టేబుల్ మాత్రమే ముంపు ప్రాంతాల్లో ఉన్నారు. తమను ఎవరు పట్టించుకోవడం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్న బాధితులు. విజయవాడలోని బాంబే కాలనీలో సర్వం కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆశీర్వాదం
పాపం 2 చేతులు పెట్టి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఏం లేదు, సర్వంగా ఓడిపోయినా నిలువు మనిషినే ఉన్నా నేను, కట్టు బట్టలతో కూడా పోయిన, మొత్తం కట్టు బట్టలు కూడా పోయిన పరిస్థితి. ఆ కట్టుకున్న బట్టలు తప్ప ఏం లేవు, మొత్తం ఇల్లు లేదు, వాకి లేదు, ఇంటి నిండా నీళ్ళే. పత్తా లేదట ప్రభుత్వం, పత్తా లేని ప్రభుత్వం. ఆ పత్తా ఉంటుందా లేదో కూడా గ్యారెంటీ లేదు. చంద్రబాబు 1 మ్యాన్ షో చేసి వీడియోలు, ఫోటోలు, ప్రొక్లైన్లు, జేసీబీలు ఎక్కటం తప్ప అక్కడ ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది అనేది అక్కడ మాట్లాడుకున్న పరిస్థితి. వాళ్ళ ఆవేదన, ఈ ఆవేదన గురించి కానీ, వాళ్ళ ఆక్రందన గురించి కానీ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుస్థితి గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ 1 మ్యాన్ షో చేస్తుంటే, ఈ పాంప్లెట్ పత్రికలు కొన్ని ఉన్నాయి, వాడు కనీసం ఎవడు కూడా వార్త రాయట్లే, దాని గురించి వార్త రాయట్లే. జనాల బురద గురించి, జనాల వరద గురించి, జనాల దుస్థితి గురించి వార్తలు రాయటం మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు నిద్రలేదు 3 రోజుల నుంచి ఒకడు, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నాను ఒక ఆయన, చంద్రబాబు నాయుడు నిల్చుండని ఒక ఆయన, చంద్రబాబు నాయుడు వంగున్నాడని ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు రైల్వే ట్రాక్ పై నిలబడ్డాడని ఇంకొక ఆయన. ఇది ఇలా పైచాచిక ఆనందం అంటారు దీన్ని. వీళ్ళ గురించి రాయాలి మనం. చంద్రబాబు నాయుడు గారి స్టెప్పుల గురించి, చంద్రబాబు నాయుడు స్టిల్స్ గురించి కాదు రాయాల్సింది. ప్రజల బాధల గురించి, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆందోళన గురించి, వాళ్ళ డెడ్ బాడీల గురించి రాయాల, వాళ్ళ మృతదేహాలతో జీవిస్తున్నారు దాని గురించి రాయాల. కానీ రాయట్లే. పత్తా లేని ప్రభుత్వం, పత్తా లేని పేపర్లు కూడా. కొన్ని పేపర్లు, టీవీలు పత్తా లేవు. వాళ్ళు పత్తా ఎక్కడ ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే ఆడే కెమెరా ఉంటుంది తప్ప ప్రజలు కనపడే దగ్గర బురదలో వరదలో ఉన్న ప్రజల గురించి మాట్లాడటం, రాయటం లేదు. ఇది అన్నం తిని 4 రోజులు అయిందట. ఎంత బాధ ఉంటుందో చెప్పండి. అన్నం తిని 4 రోజులు అయిందట. లిటరల్గా చెప్తుంది. ఇప్పటికీ 6 రోజులు అవుతున్నా మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. ఇంట్లో ఉన్నవి 2 రోజుల పాటు తిన్నాం, అన్నం తిని 4 రోజులు అయింది, ఎవరైనా వచ్చి ఆహారం ఇస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఒక్కరంటే ఒక్కరు రావడం లేదట. ఒక్కరంటే ఒక్కడు వచ్చిన పరిస్థితి 4 రోజులు అయిందట. సచివాలయం వాళ్ళు వచ్చి మంచినీళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి వెళుతున్నారు. వీటితో రోజంతా ఉండాలంటే ఎలా? ఇంట్లో చంటి బిడ్డలు ఉన్నా సరే ఎవరికి కనికరం కూడా లేదా? ఇది పరిస్థితి. అన్నం తిని 4 రోజులు అయిందట. వాళ్ళ ఇంట్లో ఉన్న దాంతో 2 రోజులు గడుపుకున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఎవడన్నా వచ్చి ఇచ్చేది లేదు. అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది ఎవరు వచ్చి కొంచెం మంచినీళ్ళు, 2 బిస్కెట్లు ఇచ్చిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలు ఎడిపోయినాయి. ఆయనే చెప్తుండే 20% మందికి కూడా నేను ఇయ్యలేకపోయినా కన్నీళ్ళు వస్తాయని నాకు బాధ అనిపిస్తుంది. మరి నీకు బాధ అనిపిస్తే ఏళ్ళ బాధలో ఊరి తెరవాలి. నీకే బాధ అనిపిస్తే, మీరు ప్రభుత్వాన్ని నడిపే పెద్ద, మీరు ముఖ్యమంత్రి, మీకు బాధలు అనిపిస్తే, మీకు కన్నీళ్ళు వస్తే, మీకు ఆవేదన అయితే, మరి వీళ్ళ ఆవేదన, వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ బాధలు, వీళ్ళ ఆకలిని ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలి? ఇది అన్నం తిని 4 రోజులు అయిందట పాపం. పండగ నాడు పస్తులే. వరదతో యుద్ధం చేస్తున్న బెజవాడ ముంపులోనే బాధితుల జీవన మరణ పోరాటం. ఆహారం కోసం ఈదుకుంటూ వస్తున్న బాధితులు గుండెలు పిండేస్తున్న దృశ్యాలు. బయటకు వచ్చి నిత్యావసరాలు తీసుకెళ్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న బాధితులు. తమనైనా పంపాలని, ఇంట్లో వారినైనా బయటకు తేవాలని బాధితులు వేడుకోలు. పరుష పదజాలంతో ఎదురుదాడి చేస్తున్న పోలీసులు. పండగ సెలవు కోసం రిలీవర్ను పంపాలని ఉద్యోగుల విజ్ఞాపనలు. పండగ నాడు కూడా పస్తులేనట, యుద్ధం చేస్తున్నారు పాపం. ఆహారం పొట్లాల కోసం కొట్టుకుంటున్నారు. ఇట్లా ఇది పరిస్థితి. అలా పస్తులు, యుద్ధాలు, ఆహార పొట్లం కోసం కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు తినే పరిస్థితికి వచ్చింది. మనిషే తినే పరిస్థితికి వచ్చింది. అలా ఇది ఇగో చూడండి, చెడుగుడు ఆడుకుంటున్నారు. నూనె ప్యాకెట్లు వచ్చినట్టు వాటి కోసం గుంజుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. బట్టలు జనగా మొత్తం గాయాలుగాను. ఇది ఒక సిస్టమేటిక్ లేకపోవడం వల్ల, ప్రభుత్వం దగ్గర ఒక ముందు చూపు లేకపోవడం వల్ల కనీసం 4-5 రోజులు అయింది. ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోతే ఎట్లా? ఏ ఏరియాకి ఎంతమందిని పంపాలి, ఎంతమందిని పంపిణీ చేయాలి, ఎట్లా పంపిణీ చేయాలి? ఈ కుక్కల కోట్లాడ పెట్టకుండా మనం ఒక సీక్వెన్స్లో ఒక 20 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఎట్లా పంపిణీ చేయాలని ఒక కనీసం ముందు చూపు ఉండాలిగా. లేకుండా ఏది హెలికాప్టర్లోంచి ఆహారం పొట్లాలు ఇసిరేయ, ఫుడ్ పొట్లాలు ఇట్లా దేశపై ఆడబెట్టి ఇక కొట్లాడండి మీరని షాట్లో తౌడు పోసి కుక్కలు కొట్లాడబెట్టినట్టు ఇదే మీరు చేసేది? ఇలా పండగ రోజు కూడా వాళ్ళ పరిస్థితి పస్తులే ఉందట. ఇది ఒక వార్త సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది. రైట్.
కుక్క గారిసిందట, మందులు లేవట పాపం, కూరగాయలు రాలేదు, ఎవరు బాధ వాళ్ళు. నిన్ననే ఇల్లు కడుక్కున్నాం, మళ్ళీ వరద వచ్చింది. నిన్ను నమ్మలేం బాబు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు చంద్రబాబు నాయుడు గారి పైన. నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నమ్మటానికి వీలు లేకుండా అయింది, మా పరిస్థితి అగమ్య గోచరమైందని చెప్పి వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం నిన్ను నమ్మలేం బాబు అని అంటున్నారు. ప్రభుత్వం తీరుపై విరుస్తున్నారు. 5 రోజులుగా జనం నరకాన్ని చవిచూస్తున్నారు. మొదటి 3 రోజులు కొంతమందికి ఆహారం మంచినీరు వచ్చింది, అది కూడా వంతెన పైన ఉన్న ప్రాంతాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతులు తెలిసిందే. అధికారులు ప్రజాప్రతినిధులు చివరి వరకు వెళ్ళలేక చేతులు ఎత్తేశారని స్థానికులు మండిపడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతుంది. దీంతో సీఎం చంద్రబాబు ఇతర ప్రజాప్రతినిధులు సాయం అందిస్తాం, ధైర్యంగా ఉండండి అంటూ పదే భరోసా కల్పిస్తున్నప్పటికీ ఇక్కడి స్థానికులు వారి మాటలను విశ్వసించడం లేదు. మీకు రేషన్ బియ్యాన్ని పంపిస్తున్నాం, ఇతర సరుకులను పంపిస్తామంటూ తెగ ప్రచారం చేస్తున్న మళ్ళీ వరద వస్తే వీరంతా తమను వదిలేస్తారంటూ దాదాపు 30 నుంచి 40% మంది సురక్షిత ప్రాంతాలకు బంధువులకి వెళ్తున్నారట. ఓ నాయన, నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నువ్వు మళ్ళీ మేము భరోసా ఇస్తాం, మీరు ఆడనే ఉండండి, అండగా ఉండండి అంటే మళ్ళీ వరద వస్తానంటారు. నువ్వు మునిగిందాక మేము చచ్చిందాక రావు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నిన్ను నమ్మలేం చంద్రబాబు నాయుడు అని చెప్పి అక్కడున్న ప్రజలు ఎవరి నోట మాట్లాడినా ఇదే మాట. చంద్రబాబు నాయుడు మాట నమ్మే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు ప్రచారం తప్ప మనకి పని చేసే పరిస్థితి లేదు. ఆయన నమ్మి మనం ఇక్కడనే ఉంటే మళ్ళీ బుడమేరు వరదలో మునుగుతాం, ఎవరు చేస్తారో ఎవరు బతురో తెలియదు అని చెప్పి వాళ్ళు చిన్నగా చదువుకుంటున్నారట, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఎక్కడికక్కడే నాకు ఓ రెడ్ బుక్ ఉందట, అందరి అంతూ తేలుస్తా. ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ హెచ్చరికలు. తన రెడ్ బుక్లు 100 పేర్లు ఉన్నాయట. అందరి అంతూ తేలుస్తానంటూ బహిరంగంగానే తీవ్ర హెచ్చరికలు. ఇప్పటికే పలు దాడులకు పాల్పడ్డ ఆమె వర్గీయులు గిట్టని వారిపై దాడులేనట. ఆమెకు కూడా ఒక రెడ్ బుక్ ఉందట. అంటే ఈ రెడ్ బుక్ కథ స్టార్ట్ చేసింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు. ఆయన రెడ్ బుక్లో మరి ఎన్ని పేర్లు ఉన్నాయి కానీ ఏమో రెడ్ బుక్లో అయితే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్తుంది, నాకు కూడా ఒక రెడ్ బుక్ ఉంది, దాంట్లో 100 పేర్లు ఉన్నాయట. అంటే 100 మందిని వేసేస్తారా? మరి లోకేష్ గారి రెడ్ బుక్లో ఎన్ని లక్షలు ఉన్నాయో మరి, ఆయన దాంట్లో లక్షల మరి 1000 ఉన్నాయి, ఏమోదైతే 100 ఉన్నాయట. మరి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క రెడ్ బుక్ ఇచ్చి పంపారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు? ఆ రెడ్ బుక్లో ఒక్కొక్కళ్ళ దాంట్లో మరి ఎన్ని పేర్లు ఉన్నాయో పబ్లిష్ చేయండి, అయిపోద్ది. పబ్లిష్ చేసి ఎవరెవరిని ఆ రెడ్ బుక్లో ఎప్పుడు టార్గెట్ చేశారో చెప్తే అయిపోయా. సిగ్గు ఉండాలా ఈ రెడ్ బుక్ల గురించి మీరు చెప్పాల్సింది. మా నియోజకవర్గంలో కూడా సమస్యలు ఉన్నాయి, ప్రజల మంచినీటి సమస్య లేకపోతే రోడ్ల సమస్య ఇంకో సమస్య బాధపడతానని చెప్పాల్సింది పోయి నాకు కూడా ఒక రెడ్ బుక్ ఉంది, అందులో 100 పేర్లు ఉన్నాయి, నేను 5 ఏళ్ళు ఇదే చేసేది కార్యక్రమం, ప్రజల గురించి వదిలేస్తా అని చెప్తున్నా. మీరు ఏం చెప్తున్నారు? మీరు నీ రెడ్ బుక్ల కోసం నిన్ను గెలిపించింది, నీ రెడ్ బుక్లో ఉన్న 100 పేర్లలో ఏం చేయాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళని దాడి చేయాలి, వాళ్ళని కొట్టాలనే నిన్ను గెలిపించింది ప్రజల కోసం, ప్రజలకు పని చేయటానికి. దాని గురించి చెప్పకుండా మీరు చేయాల్సింది రెడ్ బుక్లు కాదు, మీకు కావాల్సింది రెడ్ బుక్లు కాదు, రెడ్ బుక్ల గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. ప్రజల సమస్యల కోసం పుస్తకం రాసుకున్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు? మరి లోకేష్ గారే మాట్లాడారు, నా దగ్గర రెడ్ బుక్ ఉంది అని హోర్డింగ్లు పెట్టా. ఇంకా కింద ఉన్న పనిచేసే ఎమ్మెల్యేలు రెడ్ బుక్ అంటారు, ఇంకా డబల్ రెడ్ బుక్ కూడా అంటారు. ఏమో రెడ్ బుక్ ఉందట, ఆ రెడ్ బుక్ 100 పేర్లు ఉన్నాయట. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. రైట్. వరదను మించిన విపత్తు బాబేనట, ముమ్మాటికి చంద్రబాబే దోషి. బాబు నిర్వాహకంతోనే వరద విలయం, ఐఎండీ హెచ్చరికలు బేఖాతారు. భారీ వర్షాలు కురుస్తున్న కళ్ళు మూసుకున్న ప్రభుత్వం. ఫ్లడ్ కుషన్ నిబంధన గాలికి అప్రమత్తం చేయకుండా వెలగలేరు గేట్లు ఎక్కువసారి ఎత్తివేత. కరకట్ట బంగ్లా మునకను కప్పిపుచ్చేందుకే సహాయక పునరావాస చర్యలు శూన్యం. సచివాలయం వాలంటీర్ వ్యవస్థను పట్టించుకొని ప్రభుత్వం కరకట్ట బంగ్లా మునకను కప్పిపుచ్చేందుకే ఆ గేట్లు ఎత్తారట. ఆ గేట్లు ప్రధానంగా ఎత్తడానికి కారణం కరకట్టలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బంగ్లా మునక్కుండా ఉండడానికి అధికారులు మొత్తం ప్రయత్నం, వాళ్ళ సర్వశక్తిని ఒడ్డారు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండా మొత్తం మిగతా 5 లక్షల మంది ప్రజలు ఇళ్ళు అయితే ముంచారు, వాళ్ళ ప్రాణాలను గాలిలో కలిపారు. అందుకే చెబుతుంది వరదను ముంచిన విపత్తు, వరద కంటే మించిన విపత్తు చంద్రబాబు నాయుడుదే. వరదన్న ఇంకొద్దిగా విపత్తు
ఒకసారి కాబట్టి ఒకసారి అని బాగుంటుంది, కానీ దానికంటే మించింది ఇది ముమ్మాటికి చంద్రబాబు దోషి. నేలల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలు, నేలమట్టమైన గుడిసెలు, బురద ముంచెత్తిన ఇళ్ళు వాకిళ్ళు, ధ్వంసమైన ఆస్తులు, నిరాశ్రయులైన లక్షలాది ప్రజలు, ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురుచూపులు. ఇప్పటివరకు 57 మందికి పైగా మృతువాత, రోదనలతో అలసిన గుండెలు, అంతటా దైన్యం శూన్యం. మానవ తప్పిదానికి విజయవాడ చెల్లించుకున్న మూల్యం ఇది ఐఎండీ హెచ్చరించిందట. మొత్తం మునిగిపోయిందాక చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఉన్నాడు. హఠాత్తుగా అన్ని గేట్లు ఎత్తి జనాన్ని ముంచేసిందట. ఫ్లడ్ కుషన్ను పాటించలేదు. కరకట బంగ్లా ముంపును కప్పిపుచ్చేందుకే. కరకట బంగ్లా అంటే చంద్రబాబు నాయుడు గారిది. ఇది పరిస్థితి. ఓకే, ఇది గ్రేట్ వాల్ ఆఫ్ విజయవాడ వాసులకు భరోసానిచ్చిన వైఎస్ జగన్ దార్శనికత. అమ్మో ఆ కాళరాత్రులు. వారధి నుంచి కృష్ణలంక వైపునకు రిటైనింగ్ వాల్ కట్టిండట. రక్షణ గోడ నిర్మాణంతో వరద కష్టాలకు ముప్పు. 474 కోట్ల రూపాయలతో 5 కిలోమీటర్ల 600 మీటర్లు పటిష్ట రక్షణ కవచం. బెజవాడకు వైఎస్ఆర్సీ ప్రభుత్వం అపూర్వ కానుక. లోతట్టు ప్రాంతాల వాసులు బతుకులకు భరోసా. కృష్ణమ్మ పోటెత్తుతున్న తిల్సాగా ఉన్నారట. ఇంత ధీమాగా ఉంటామని కల్లో కూడా అనుకోలేదంటున్న కృష్ణలంక వాసులు. అంతకు ముందటి వరద కష్టాలు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళలు. వరద వచ్చినా ఇప్పుడు బెంగలేదు మాకు. జగన్ చేసిన మేలు జీవితాంతం గుర్తుంచుకుంటాం. జగన్ దయతో ప్రశాంతంగా ఉన్నామని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. వరదకు అడ్డంగా జగన్ అడ్డుకట్టగా రిటైనింగ్ వాలు. వరదకు అడ్డుగా జగను, అడ్డుకట్టగా రిటైనింగ్ వాల్ నిర్మించినట. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ విజయవాడ అని పేరు పెట్టుకొని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 474 కోట్ల రూపాయలతో ఒక రిటైనింగ్ వాల్ కట్టిండు లంక గ్రామాలు మునకుండా. కృష్ణా వరద కొంచెం వచ్చిందంటే లంక గ్రామాలు మొత్తం జలమయమయ్యేది. లంకలో ఉన్న ఇళ్ళు మొత్తం ఆ జలమయ్యే పరిస్థితి. ప్రతి వర్షాకాలం వాళ్ళ ఆందోళన, వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. అగమ్యగోచరంగా ఉండేది. ప్రతి వర్షాకాలం ఏదో ఒక నెలలో ఉండే పరిస్థితుల్లో ఈసారి మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో వరద వచ్చినప్పటికీ వాళ్ళకి ఒక ఇసుమంతమైన వరద రాలేదట. ప్రశాంతంగా దిల్సాగా ఉన్నారట, దిల్దారుగా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. దానికి కారణం ఏంటంటే 474 కోట్ల రూపాయలతో దాదాపు 5.5 కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ కట్టిండట జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ విజయవాడ అనుకుంటున్నారట. మేము ప్రశాంతంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మేలుని జీవితాంతం మర్చిపోయే పరిస్థితి లేదు, ఆందోళన లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఇలా వాళ్ళ గతంలో జరిగిన దుస్థితిని తలుచుకుంటే ఇలా మాకు భయాందోళన వేస్తుంది. అటు బుడమేరు బాధితులను చూస్తే కూడా భయాందోళన వేస్తుంది. అసలు దాంతో పోల్చుకుంటే ఇలా మా జీవితాలు ఇంకా బుగ్గిపాలయ్యి గోడ లేకపోతే అని చెప్పి వరద వచ్చినా ఇప్పుడు ఆ బెంగ లేదు. జగన్ దయతో ప్రశాంతంగా ఉన్నామని చెప్పి అక్కడున్న పరిస్థితి. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ బెజవాడ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇది సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. అనుక్షణం సేవలో ఉండట. 7,100 మంది రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. బుడమేరు గండిని ముమ్మరంగా పూర్తి చేస్తున్నాం. అనుక్షణం సేవలో ఉంటే మరి ప్రజలు 20% మందికి కూడా ఆహారం అందలేదు, 20% మందికి కూడా సహాయం అందలేదు అని వాళ్ళు మీరే చెప్తారు కదా. అనుక్షణం సేవలో 7,100 మంది ఉంటే వాళ్ళకి ఎందుకు అందట్లేదు? శవాలతోనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎలా శవాలు కులిపోయి వాసన వస్తున్నాయి. ఆత్మగౌరవంతో కనీసం అంత్యక్రియలు చేయలేని పరిస్థితి, అన్నం పెట్టలేని పరిస్థితి, నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది అనుక్షణం సేవలో ఉన్నారట. ఎవరి సేవలో ఉన్నారు అనేది తెలియదు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. జగన్ బుర్రలో బురద ఉందట. మరి మీ బుర్రలో ఏముంది? ఈయన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ప్రతి వారం కొత్త పలుకు అని రాస్తారు. ఇవాళ కొత్త పలుకులో అది రాసి జగన్ బుర్రలో బురద ఉందట. పోయి చూసి వచ్చినట్టుంది. బురద పట్టుకొని వచ్చినా. దేనికి జగన్ బుర్రలో బురద?
ఆయన చెప్తుండు, ఆయన పైన నిన్న వార్త రాశారులే, ఏది సాక్షి పేపర్లో. ఆయన ఒకటి అడ్డంగా కట్టిండాడు, దానివల్ల వరద వచ్చింది. పవర్ ప్లాంట్, హైడల్ పవర్ ప్లాంట్, దానికి సంబంధించి రాసిండేడ. అది చూద్దాం ఏందో. ఆ జగన్ బుర్రలో బురద. ఇగో జగన్ బుర్రలో బురద ఉందట. నిజానికి మా ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే కొద్దిపాటి విద్యుత్ అతి తక్కువ ధరకే ప్రభుత్వానికి సరఫరా చేసేవాళ్ళం. అంటే ప్లాంట్ ఉంది నీకు, అడ్డంగా కట్టినవు. కృష్ణానది వరద దాంట్లో కలవకుండా అడ్డంగా కట్టినవు అన్నట్టు. నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాంట్ తొలగిస్తే ఎలా అని మాత్రమే మేము హైకోర్టును ఆశ్రయించాము. నువ్వు కబ్జా చేసి కట్టిన దానికి నష్టపరిహారం కోసం కోర్టుకు పోయి దాన్ని కోల్చకుండా ఆపి మళ్ళీ ఇలా జగన్ బుర్రలో బురద ఉందట. నీ బుర్రలో ఉందా, జగన్ బుర్రలో ఉందా అనేది ఇగో దీన్ని బట్టి అర్థమవుతుంది. బురద ఎవరి బుర్రలో ఉన్నా అది జగన్మోహన్ రెడ్డా, రాధాకృష్ణనా, చంద్రబాబు నాయుడా, ఇంకొకళ్ళు పక్కన పెడితే ఇవాళ జనాలను అయితే మీరు అందరూ కలిసి బురదలో ఉంచారు. ఇవాళ మీరు ప్రజలను ఇలా బురదలో వరదలో ఉంచడానికి అందరూ కారణమే. దీనికి ఏ ఒక్క నాయకుడు తీసిపోలే. ఇది హైకోర్టు జరిగింది. ఇది కాగా చంద్రబాబు నాకు ఏదో మేలు చేశారని రోత పత్రికలో ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే కృష్ణానదికి వరద వస్తే ఈ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. ఇప్పుడు కూడా మునిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇబ్రహీంపట్నం లోతట్టు ప్రాంతాలకు కృష్ణా వరదలో మునిగిపోకుండా ఉండటానికి ప్లాంట్ రక్షణగా నిలబడ్డదట. ఈ ప్లాంట్ అట రాధాకృష్ణ గారు కట్టిన ప్లాంటు. ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు వరదలు రాకుండా ఈ ప్లాంట్ అడ్డం పడ్డదట పాపం. అంటే రాధాకృష్ణ గారు ఒక ప్లాంట్ పెట్టి ప్రజలకు వరద రాకుండా కాపాడటానికి ఒక ప్లాంట్ పెట్టిండు. ఎంత బుకాయింపు, ఎంత అబద్ధం. మళ్ళీ దీన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం. నువ్వు కట్టిందే దొంగ ప్లాంట్. అది నువ్వు కట్టిన దానివల్ల వరదలో మునుగుతుందంటే నా ప్లాంట్ వల్లనే వరదలో మునగట్ల జనాలు అంటండి. మరి ఇంకో 10 కడదాం చుట్టూ, అయిపోయా. 10 కట్టండి మీరే. ఇంకో 10 కడితే ఇక వరదలు రాదు ఎదురుకి. సిగ్గుండాలి కొద్దిగా. అంటే ఈయన కట్టిన ప్లాంట్ వల్లట విజయవాడలో ఇబ్రహీంపట్నం ఏరియాలో లోతట్టు ప్రాంతాలకు వరద రావట్లేదట జనం అనుకుంటున్నారట. మరి అందరు కట్టుకుంటే తలా ఇంత రాసి ఇవ్వను చంద్రబాబు నాయుడిని. రాసి ఇచ్చి తలా ఒక ప్లాంట్ కట్టుకుంటే ఎవరికి వరద రాదు. నా ప్లాంట్లో కూడా వరద వచ్చింది అంటాడు. రాకపోతే ఏమవుతుంది, వరద పోయే కాదు నువ్వు కడితే అడ్డంగా. ఈయన ప్లాంట్లోకి వరద వచ్చిందట, మళ్ళీ ఈయన ప్లాంట్ వల్లనే ఇవాళ జనాలు బతికారట, లేకపోతే చచ్చిపోయేటోళ్ళట. ఈయన రాస్తాడు ప్లాంట్ రక్షణగా నిలబడదట. జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమాన్ని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం చేసినట్టు బాబు కొడుకులు ఈ మినీ హైడల్ ప్రాజెక్టు ఉసురు తీసే ప్రయత్నం చేశారు. మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ కోకు ఇచ్చేస్తాం. మీ ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని ఎవరు ప్రూవ్ చేయాలి? మీరే చెప్తున్నారు మీ ప్లాట్లో కూడా నీళ్ళు వచ్చినాయి అని. వరదలో కడితే నష్టం కాకపోతే కష్టం అయితే లాభం అయితే అంటే నువ్వేం కబ్జా చేయాలి, కట్టాలి, 30 ఏళ్ళు అనుభవించాలి, వ్యాపారం చేయాలి, ఇంకోటి వచ్చి ప్రూవ్ చేయాలనా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ప్రూవ్ చేస్తే అప్పుడు నువ్వు తొలగిస్తావా? అంటే నీ యొక్క కబ్జాల గురించి, నీ ఐడల్ ప్రాజెక్ట్ గురించి రాస్తే అది రోత పత్రిక, రోత రాతలా? మీరు ఇలా మీరు బురద రాజకీయాలు, బురద వార్తలు రాస్తున్నారు. మీరు జగన్ బుర్రలో బురద ఉందో లేదో మరి ఎవరు చూడాలి, నువ్వు చూసి వచ్చినావు. కానీ ఇవాళ ప్రజల గురించి, బురదలో ఉన్న ప్రజల గురించి రాయలే. ఇవాళ మీరు ఇవాళ వరదలో ఉన్న ప్రజల గురించి రాయలే. మీరు ఏమి రాస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు నిల్చుండు, వంగునుడు, కూర్చుండు, నిలబడడు రాసేది. రోత పత్రిక అట బురద వార్తలు రాసిందట. రోత పత్రిక కావచ్చు మీ దృష్టిలో. బురద వార్తలు రాసింది అంటే బురదలో ఉన్న ప్రజల గురించి రాయటం తప్ప? బురదలో వరదలో చిక్కున్న ప్రజల గురించి వాళ్ళు రాశారు, మీరు కూడా రాయండి. అంటే బురదలో ఉన్న ప్రజల గురించి రాస్తే అది బురద పత్రిక అయింది. మీరు ఏసీ రూమ్లో ఉన్నోళ్ళ గురించి రాస్తే మీది మంచి పత్రిక అయింది. ఇది ఎలా ఆయన చెప్తున్న పరిస్థితి. నేను ఏమి కబ్జా చేయాలా, నిరూపిస్తే పడేస్తా అంటే మొత్తానికైతే చేసిండు అన్నాడు. కబ్జా చేసిండని ఒప్పుకోనడు. ఆడ ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ నాదే, కానీ దానివల్ల వరద రావట్లేదు, ఇంకా మేమే కాపాడుతున్నాం ప్రజలను. ప్లాంట్ అడ్డం కట్టి ఎందుకు కాపాడాలి? రిటైనింగ్ వాల్ కట్టి కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి 5 కిలోమీటర్లన్నర రిటైనింగ్ వాల్ కట్టి లంక గ్రామాలు మునక్కుండా చేసిండు. అట్లా కట్టాలి. కానీ నువ్వు వ్యాపారం చేసుకుంటా నా ప్లాంట్ వలన కింద వాళ్ళకి వరద రావట్లేదంటే ఇక జనాలు ఏమనుకోవాలి? నవ్వాలా, ఏడవాలా, దేంతో నవ్వాలా? ఇది ఆయన జగన్ బుర్రలో బురద ఉందట, కనిపెట్టి వచ్చిండు, బురదను తీసుకొని వచ్చిండు అనమాట. ఆ బురదను పట్టుకుండు. ఎందుకంటే జగన్కి సంబంధించిన పత్రిక బురద గురించి రాస్తుంది. ప్రజలు
బురదలో బాధితుల గురించి రాస్తాం కాబట్టి బురద ఉందని నాకు అర్థమవుతుంది. అంటే బురదలో ఉన్న ప్రజల గురించి రాయొద్దా వార్తలు? వరదలో ఉన్న ప్రజల గురించి వాళ్ళ బాధల గురించి రాయొద్దు. మీరు అది కోరుకునేది. ఎక్కడన్నా ఉందా ఒక్క బురద ఫోటో ఒక్కటి ఉండదు ఎక్కడ కూడా. ప్రజలు పడే ఇబ్బంది గురించి రాయరు. మళ్ళీ మీది ఎంత శుద్ధపూస పత్రిక అన్నట్టు రాత్రి నువ్వు. కొత్త విజయవాడను చూపిస్తాడట. హుదూదులో విశాఖను తీర్చిదిద్దినట్టే వరద తాక నగరంగా మారుస్తా నష్టపోయిన వారిని నిలబెట్టడం పెద్ద సవాలు. కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని ఆశిస్తున్న వేగంగా సాయం పంపిణీకి ఏర్పాట్లు. కేంద్ర సాయంపై వస్తున్న వార్తలు వదంతులే, మేము ఇంకా నివేదికే పంపలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటూ కొత్త విజయవాడను చూపిస్తారట. అంటే వరద తాకిడి లేకుండా చేయండి, అది మంచిది. కానీ మీరు 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, మరి అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తారా అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేంద్రం ఉదారంగా సాయం చేస్తారనుకుంటున్నాడు. ఉదారంగా వాళ్ళు చేయరు. నువ్వు గట్టిగా డిమాండ్ చేస్తే చేస్తారు. మీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటా మాకు ఒక 50,000 కోట్లు ఇస్తావా ఇవంటే ఇస్తారు తప్ప ఉదారంగా చేస్తారా లేదా మన బడ్జెట్లో చూసినావు. నువ్వు ఉదారంగా ఉంటే 15,000 కోట్లు ముష్టి అప్పుని మన ముఖానేశారు. కానీ పాట్నాలో కూర్చొని నితీష్ కుమార్ డెడ్ లైన్ పెడితే 59,000 కోట్లు ఇంటికి పంపారు. అది దమ్ అంటే గట్స్ అంటే. నువ్వు ఉదారంగా ఇస్తారని అంటుండు. ఆ ఉదారం అంటే అయిపోయినట్టే, లేదా వచ్చేది లేదు మన లేదు. మోదీ బాబు అండగా ఉంటారట. రైతులు ఎవరూ ఆధారపడొద్దు, అన్ని విధాలుగా సాయం చేస్తాం, ఎరువులు విత్తనాలు అందజేస్తాం. వైసీపీ సర్కార్ ఫసల్ బీమాకు ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు కష్టమని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన చెప్పిండో లేదు కానీ ఏం చెప్తుండ ఆంధ్రజ్యోతి. మోడీ బాబు అండగా ఉంటారట. బాబు అండగా ఉండేది ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది మీ రాష్ట్రానికి అని చెప్పాల్సిందే. మోడీ బాబు కూడాట. అత్యుత్సాహం అన్నమాట. చంద్రబాబు నాయుడు గారి గురించి రాయకుండా ఆయన పొగడకుండా వార్త ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అండగా ఉంటారని ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన చెప్తుండు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఏం చెప్పాలా? మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉంటుంది, సాయం చేస్తుందని చెప్పాలా. ఆయన అదే చెప్పిండు వాస్తవంగా. వీళ్ళు ఏం చెప్తున్నారు? మోడీ బాబు ఇద్దరు అండగా ఉంటారు. ఏది 15,000 కోట్ల రూపాయల పోలం రాజధానికి అప్పు ఇచ్చినట్ట. చంద్రబాబు నాయుడు గారు అప్పు ఇప్పిస్తా అందరికీ మీకు సాయం చేయను కానీ అన్నట్ట. ఆ సాయమా? అండగా ఉంటామా? ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు చూద్దాం. రంగంలోకి సైన్యమట. మరోవైపు ఏజెన్సీలు యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చివేత పనులు, గాబియన్ బాస్కెట్ విధానాల పనులు, ఇనుపజాలీలలో ఇళ్లను నింపి అడ్డుకొట్ట నేడు పూర్తి చేయాలని లక్ష్యం. విజయవాడలో మళ్ళీ వరదట. ఇది ఈనాడు పేపరు రాసింది. సైన్యం రంగంలోకి దిగిందట. ఎక్కడ కూడా వరద గురించి లేదు. వరద గురించి వరద బాధితుల గురించి వార్త ఉండదు ఇటు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి అంత సాఫీగా జరుగుతుందని ప్రజలకి మభ్యపెట్టే ప్రయత్నం ఇది. అంతా అసలు ఏ ప్రజలు కూడా గింత ఒక్కళ్ళు కూడా ప్రజలు ఇబ్బందులు లేరు, వరదలు లేరు, బురదలు లేరు, అందరికీ అన్నీ అందుతున్నాయి అన్నట్టు ఒక కలరింగ్ ఇచ్చే కార్యక్రమం, ఒక పాంప్లెట్ లెక్క మారింది. కనీసం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తుండు, నేను అందించలేకపోతున్నా, బాధ అనిపిస్తుంది, చివరి వరకు అందట్లేదు సాయం అని. కానీ వీళ్ళు రాయట్లే పాపం ఆ మాట కూడా. ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇది వీళ్ళ వీరభక్తి అన్నమాట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లోని వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.